తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను. ఈ మహానాడు కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ ఉన్నాం. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం 1982లో మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలలనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అట్టడుగునున్న అణగారిన వర్గాలంతా కూడా ముందుకు తీసుకొచ్చి ప్రజా పరిపాలన ఎట్లా ఉండాలనేది చూపించిన మహానుభావుడు. మరి దాంట్లో భాగంగానే మన పార్టీ కింది స్థాయి నుంచి ఏ విధంగా కార్యకర్తలు ఉండాలని చెప్పేసి ఏర్పాటు చేసుకొని ఇప్పుడు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో కూడా నాకు తెలిసి ఏ పార్టీ కూడా ఇంత స్ట్రాంగ్ గా ఇంత కోట్లాది మంది కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. 43 సంవత్సరాలుగా మీరందరూ పార్టీలు చేస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీని అంటుపెట్టుకుని ఉన్నారు. అందుకే ఈరోజు నేను మన ఈ నంద్యాల జిల్లా మహానాడు సభ ద్వారా పార్టీ కోసం ఎవరైతే కష్టపడినారో వాళ్ళందరికీ కూడా పార్టీతో పాటు అలాగే రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్, ఎందుకంటే మంత్రివర్యులు 2 ఉన్నారు ఇక్కడ, జిల్లాధ్యక్షుల ద్వారా మనం కొన్ని తీర్మానాలు చేసుకుంటాం కాబట్టి నియోజకవర్గాలను ఎట్లా చేసుకున్నారు. ఈరోజు మన జిల్లా మీటింగ్ కాబట్టి, ఎందుకంటే మనం ఇక్కడ చాలా కష్టాలు పడినా ఇప్పుడు ఇందాక పెద్దలందరూ కూడా మాట్లాడినారు, వివరించారు. అరాచక పాలన ఎట్లా అంతమైంది ఇవన్నీ కూడా మనమే కళ్ళారా చూసినాం. దానికి సమాధి గట్టింది కూడా మనమే. అందుకే కష్టపడిన వాళ్లకు ఖచ్చితంగా దాదాపు చాలా కార్పొరేషన్లు ఉన్నాయి. నేను జిల్లా అధ్యక్షుల గారికి మంత్రివర్యులకు విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే చాలా కార్పొరేషన్లు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి. దాదాపు అన్ని కార్పొరేషన్లకు అధ్యక్షులు తీసుకున్నారు, ఇంకా సభ్యులను తీసుకోవాల్సి ఉంది. అందుకే ఈ సభ ద్వారా ఒక తీర్మానం చేయండి. నా రిక్వెస్ట్ ఇది, ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్పొరేషన్లో వీలైన వరకు ఆ కమిటీలలో మెంబర్లుగా వచ్చేటట్టు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఏదో ఒక నియోజకవర్గానికి ఒక కార్పొరేషన్ కావడం, ఇంకొక నియోజకవర్గానికి లేకపోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా కార్పొరేషన్లు ఉన్నాయి మనం. సో అన్నిట్లలో ప్రతి నియోజకవర్గం నుంచి వీలైన కాడికి వాళ్ళకి అవకాశాలు కల్పించాలని చెప్పేసి దాన్ని రాసుకొని మంత్రులు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు, ఖచ్చితంగా ఇది జరిగి తీరాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అప్పుడే పార్టీకి కష్టపడిన వాళ్ళకు ఒక గుర్తింపు వచ్చినట్టుంటుంది వాళ్ళకు. దాంతోపాటు మనకి ఎలాగో గ్రామ స్థాయి కమిటీలు ఉన్నాయి, మండల కమిటీలు ఉన్నాయి, నియోజకవర్గ కమిటీలు ఉన్నాయి, దాంతోపాటు జిల్లా కమిటీలు ఉన్నాయి, రాష్ట్ర కమిటీలు ఉన్నాయి. సీనియారిటీని బట్టి వాళ్ళకి కష్టపడిన వాళ్ళకందరూ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రెండవది ముఖ్యంగా రేపు మహానాడు వెళ్ళాలి. మనం మహానాడు వెళ్ళాలంటే దయచేసి అందరూ ఎమ్మెల్యేలను నాతో సహా కార్యకర్తలు మీరు కూడా ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. మనం బ్రహ్మాండంగా సభ్యత్వాలు చేసుకున్నాం. దాదాపు 1 కోటి సభ్యత్వాలు ఈసారి మనం చేర్చగలిగినాం లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో. సో ఆ సభ్యత్వం చేసినందుకు గతంలో 2 లక్షల రూపాయలు చనిపోతే వచ్చేది, ఈసారి 5 లక్షల రూపాయలు చేయించారు లోకేష్ బాబు గారు. మా నియోజకవర్గం కూడా ఈ మధ్యనే కొంతమంది యాక్సిడెంట్లు చనిపోవాలని ఎవరు కోరుకోరు, చనిపోతే డబ్బులు వచ్చినాయి 5 లక్షల రూపాయలు అంటే మాటలు కాదు. ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి నుంచి బయటకు రావడానికి చనిపోయిన వాళ్ళని ఎట్లా తీసుకురాలేము, కానీ పార్టీ ఏ విధంగా కార్యకర్తలను వాళ్ళ కుటుంబాలను రకరకాలుగా ఆదుకుంటుందో ఇది ఒక భాగం దాంట్లో. సో అటువంటి మంచి కార్యక్రమం కూడా ఒకటి జరుగుతూ ఉంది. కానీ సభ్యత్వాలు పూర్తి చేసినాం. కేఎస్ఎస్ అని చెప్పేసి ఒకటి పెట్టారు. ఇప్పుడు కేఎస్ఎస్ లో ఉంటేనే మనకి ఏ పదవులు, పార్టీ పదవులు కావాలన్నా లేకపోతే వేరే పదవులు కావాలన్నా కేఎస్ఎస్ లో సభ్యుడైతేనే నామినేటెడ్ దానిలో కూడా వస్తాయని మనకు క్లియర్గా చెప్పారు. సో అది మనం పూర్తి చేసుకున్నాం. కానీ ఇంకా గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు పెండింగ్ ఉన్నాయి. అవి చేసుకోకపోతే రేపు మహానాడుకు ఎవరిని ఇన్వైటీస్ లిస్ట్ ఇస్తారు మన పార్టీ, ఎవరిని పిలుచుకుపోవాలో అర్థం కావాలన్నా. సో దయచేసి మీరు ఖచ్చితంగా జరిగి తీరిండాలి మనకి ఇప్పటికి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మన మహానాడుకు పోయినప్పుడు ఎందుకంటే గ్రామాలలో ఇప్పుడు మేము మీకు
నాయకులకు, మండల పార్టీ నాయకులకు, పెద్ద స్థాయి నాయకులకు, కార్యకర్తలకు మీకు కూడా గతంలో మీటింగ్లు పెట్టుకుని అన్ని నియోజకవర్గాల్లో చెప్పినాం మేము. నాతో పాటు అన్ని నియోజకవర్గాలు జరిగినాయి, కానీ గ్రామాలలో మీరు కూడా కొంత లేట్ చేస్తా ఉన్నారు. ఇది రాకపోతే మాకు మేము ఇక్కడ కమిటీలు వేయలేం. ఈ కమిటీలు వేయలేకపోతే మీకు ఇన్విటేషన్ రాదు. రేపు మహానాడికి ఏం నిలిచిపోవాలి మిమ్మల్ని? ఫస్ట్ డే రిజిస్ట్రేషన్ డే. ఎవరైతే పార్టీ ఇన్వైట్ చేస్తుందో 27వ తారీఖున వాళ్ళు మాత్రమే రావాలి, అందరూ రావడానికి లేదు. అది పార్టీ మొదటి నుంచి ఒక కార్యక్రమం పెట్టింది కాబట్టి దాని ప్రకారమే మనం వెళ్తాం. సో ఆ కార్యక్రమం జరగాలంటే ఈ కమిటీలు జరగాలి. సో నియోజకవర్గ కమిటీలు దాదాపు నాకు తెలిసి అందరూ వేసుకుంటారు, కానీ జిల్లా కమిటీలు జరగలేదు, రాష్ట్రంలో కమిటీలకు మనం పంపలేదు. ఇదంతా ఒక షెడ్యూల్ ఇచ్చింది మన పార్టీ. దయచేసి ఇంకా మీకు కూడా ప్రతిదీ నేనే చేయాలని లేదు, మీరు కూడా చేయాలి. అన్ని పనులు మీరు చేస్తేనే అవన్నీ పూర్తి చేసుకొని వచ్చి ఇస్తేనే మేము కూడా ఇక్కడ సరే మండల పార్టీ అధ్యక్షులు లేదా జిల్లా కమిటీలు ఇచ్చేటివో మేము నియోజకవర్గాల్లో అందరు మీ అభిప్రాయాలు తీసుకొని ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలి. ఎందుకంటే జిల్లా కమిటీలు కూడా అనుబంధ కమిటీలు దాదాపు 17-18 అనుబంధ కమిటీలు ఉంటాయి, మెయిన్ కమిటీ ఉంటాయి, రాష్ట్రంలో కూడా కమిటీలు ఉంటాయి. సో మహానాడు తర్వాత, మహానాడు ముందు రాష్ట్ర కమిటీలు జరుగుతాయి. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరాలి.